దశ నుంచి కూడా కలిసిమెలిసి ఉన్నాము. బ్రహ్మోత్సవాలు వాయించేటప్పుడు వచ్చేవారు వారు వారి నాన్నగారు. సంగీతం అంటే మహా పిచ్చి, ఇష్టం, ప్రాణం. ఇంకంటే దానికి మించిన ప్రాణం బాగుంటే అన్నీ బాగుంటాయి కదా. అలా ఆయనకి ఒక నాదోపాసకుడు. ఆయన 100 సంవత్సరాలు ఈ విద్యలో మెలగాలని, భగవంతుడు అనుగ్రహం బాగుండాలని వారి కుటుంబానికి, వారికి, వారి శ్రీమతికి, బిడ్డలు అందరూ కూడా వెంకటేశ్వర స్వామి దయ వల్ల చక్కగా సుఖ సంతోషంగా ఉండాలని, ఇంకా సేవ చేయాలని సంగీతానికి మరీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం. ఒక 10 రోజుల క్రితం ఇలా దాని గురించి మీరు వాయించాలండి అంటే 1వ తారీఖు ఉండను నేను విశాఖపట్నం వెళ్ళాలి అంటే కనీసం కాలేజీలో ఒక గంట సేపు వాయించండి అంటే నేను వాయిస్తాను. వారు వాయించడమే కాదు, సుబ్రహ్మణ్య గారు తీసుకొచ్చారు. తర్వాత మన మూటగారు కృష్ణారావు గారు, మన నవీ కృష్ణమూర్తి గారు, అవిలాల్ ముస్వామి గారు, జి చంద్రశేఖర్ గారు, తాళం వేడు, ఈ ఉద్యోగ బృందానికి మరొక మారు ప్రణామాలు అర్పిస్తూ శ్రీ సత్యనారాయణ గారికి, అన్నగారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నెక్స్ట్ మా గురువు గారితో స్నేహం నేను ఎప్పుడు కూడా అన్ని తరగతుల క్లాసులో ఉన్న అయ్యవాళ్ళంతా కూడా గురువు గారిని భావన చేసే పాఠం చెప్పే గురువే గురువు గారు. పక్కన ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గురువుగా తలుచుకొని నడిచినటువంటి రోజులు కనుకనే సుధాకర్ సార్ ద్వారా కూడా కొన్ని నేర్చుకున్న ఆయన చూపులు మృదంగమే కాదు, మృదంగం ఎంత వరవడో మాట కూడా అంత వరవడిగా ఉంటారు. మాట ఎంత వరవడో ఆ రైటింగ్ కూడా ఇప్పుడు ఆయన దీనికి సంబంధించి పూర్వాపర విషయాలు. నాకు ఒక చిన్న ఆశ ఏంటంటే కాలేజీ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించినప్పటి నుంచి కాలేజీ ఆ సర్వే నెంబర్ కొన్ని రాయించేస్తే నేను పెట్టుకుని నేను పోతా వాళ్ళకి ఇచ్చేసిపోతాను సార్. ఎందుకంటే ఎవరెప్పుడు వచ్చినారు, ఎవరెప్పుడు పోయినారు అనేది నాకు అంతర్గతంగా సరిగ్గా తెలియదు. అమ్మోరు మంటాలు, అమ్మోరు పత్రాలు అంటారే ఆ సర్వే నెంబర్లు సార్ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర లేవు. ఊరికే మాటలు చెప్పడం కాదు, మంచి వాచస్పతి ఆయన, వాక్పటిమ. ఇందాక నారసింహరావు గారు ఆయన మా గుడిపాటి భాషాశ్రమం గారితో కలిసి అరికథలు చెప్పుకుంటే ఇంకా మా అరికథలు కూడా బాగా రాణించుకుంటారనేది నా ఆశ. అందుకని ఏ రంగం వాళ్ళు ఆ రంగంలో చూసినారు ఆయన్ని ఆ రకంగా గోచరించబడ్డాడు. నారసింహంగా, డోలు వాళ్ళకు డోలుగా, ఘటన వాళ్ళకు ఘటంగా, సంగీతం వాళ్ళకు సంగీతంగా. నిజంగా అంత ఒక వ్యక్తిలో ఇన్ని రకాల మార్గాలు కనిపించడం అనేది కొంచెం మనిషి వచ్చేటప్పుడు కానీ ఆ కోపతాపంగానే వస్తాడు ఆయన. మాట్లాడినప్పుడే నేనేం చేస్తున్నప్పుడు కొంచెం సలబడిపోతుంది. అంతకుముందు కోపంగా కనిపిస్తారు. ఆహారం ఉన్నా కూడా చాలా మనసు మెత్తన, కాలేజీ కోసం అవిశ్రాంతంగా ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి, కుటుంబాన్ని కూడా పక్కకు నెట్టి ఆయన నిజ జీవితాన్ని అంతా కూడా ఒక కమిట్మెంట్గా, క్రమశిక్షణగా, బాధ్యతగా, ధర్మంగా దారినటువంటి జీవనాన్ని కొనసాగించిన సుధాకర్ గారికి నా పక్షాన్ని కూడా